తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ మార్కును టీజీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటార్ వాహనాల చట్టం 1988లో సెక్షన్ 41 కింద టీఎస్ స్థానంలో టీజీని ప్రవేశపెడుతూ కేంద్ర రహదారి రవాణా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 1989 జూన్ 12న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన గెజిట్లో ఈ మేరకు మార్పులు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ మార్కును మార్చేందుకు నిర్ణయించారు. ఈ విషయమై చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. దీంతో కేంద్రం తగు మార్పులు చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫలితంగా ఇకపై రాష్ట్రంలో కొత్త వాహనాలను టీజీ మార్క్తో రిజిస్టర్ చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఫన్రాజ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఫన్రాజ్, అంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్గా ఉన్నటువంటి వాహనాల రిజిస్ట్రేషన్ని టీజీగా మారుస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం పంపిస్తే వాళ్ళు ఈరోజు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లుగా సమాచారం అందుతోంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి ఫన్రాజ్? విజయ్, కేంద్రంలోని ఉపరితల రవాణా శాఖ ఏదైతే ఉందో అది ఈ పేరు మార్పులకు అంగీకరించింది. దీనికి సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి చట్టం ఏదైతే మోటార్ వెహికల్స్ చట్టంలోని సెక్షన్ ఏదైతే ఉందో 41 సెక్షన్ లోని సబ్ సెక్షన్ 6 ప్రకారం దీనికి సంబంధించినటువంటి ఒక గెజెట్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. నిన్న చేసినటువంటి దీంట్లో క్లియర్ గా పేర్కొంది. మన ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగా ఈ పేరు మార్పుకు సంబంధించి తాము అంగీకరిస్తున్నామంటూ ఈ గెజెట్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీని కారణంగా మొత్తం కూడా మొదటి నుండి ఏ రకంగా రేవంత్ రెడ్డి కోరుతున్నారో ఈ పేరు మార్పులకు సంబంధించి దానికి సంబంధించి ఈ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. చాలా రోజులుగా అంటే అనేక అంశాల్లో రేవంత్ రెడ్డి మొదటి నుండి కూడా ఫైట్ చేస్తున్నారు. అటు యాదగిరిగుట్టగా పేరు మార్చడం కావచ్చు, అలాగే వాహనాల రిజిస్ట్రేషన్ పేరుకి సంబంధించి ఈ టీఎస్ నుండి టీజీకి. ఎందుకంటే ఉద్యమ సమయంలో అనేక ప్రాంతాల్లో బోర్డులను టీజీగా మార్చారు. కానీ ఒకసారి ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ ఆదేశాల మేరకు దాన్ని తెలంగాణ స్టేట్ గా టీఎస్ గా పేర్కొంటూ అనేక అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలకు కావచ్చు, అలాగే బయట ఈ వాహనాలకు సంబంధించి పేర్కొనడం జరిగింది. దీంతో ఈ పేరు మార్పునకు అంగీకరిస్తూ పేరు మార్పును కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లురవి ఢిల్లీలో దీన్ని ఫాలోఅప్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు రావడంతో నిన్న రాత్రి ఢిల్లీలో దీనికి సంబంధించినటువంటి ప్రకటనలో అలాగే గెజెట్ నోటిఫికేషన్ ని కూడా మీడియాకి రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఇప్పటి నుండి కూడా కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆదేశాల మేరకు ఈ పేరును మార్చాల్సి ఉంటుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఫన్రాజ్.